స్పీడ్ న్యూస్ చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం సోమేశ్వరంలో బెట్టింగ్ దందాను పోలీసులు అడ్డుకున్నారు. రామచంద్రపురం డీఎస్పీ బి రఘువీర్ పర్యవేక్షణలో పోలీసు సిబ్బందితో దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 7,38,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట రామవరం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి లారీ కింద పడి 2 మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బూరుగుపూడి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మేడ్చల్ జిల్లా యమ్నంపేట తిరుమల ఎన్క్లేవ్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. గుజారి అంబరీష్ అనే వ్యక్తి ఇంటి తాళాలు పగులుగొట్టి 2 లక్షల నగదు 3 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. క్లూజ్ టీం టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తోంది. మంచిర్యాల జిల్లా మల్లిడి క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీల్లో 47 కిలోల నిషేధిత పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన పురుషోత్తం, పోషం, కృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల సమాచారంతో రాజన్న అనే మరో వ్యక్తి ఇంట్లో 227 కిలోల విత్తనాలను సీజ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కురివి వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించారు. దేవతామూర్తులను వైభవంగా అలంకరించి రథంలో ఊరేగించారు. వేద మంత్రోచ్చారణల నడుమ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కురవి వీరభద్రస్వామి రథోత్సవం తెలంగాణలోని ముఖ్యమైన జాతరలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఖమ్మంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం ఆగట్లేదు. కాంగ్రెస్ నేత ముస్తఫా, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు మధ్య మరోసారి వాగ్యుద్ధం చెలరేగింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు భూ కబ్జాలపై ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టారని ముస్తఫా ఆరోపించారు. హైదరాబాద్ రాయదుర్గం పిఎస్ పరిధిలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న దేవిక సతీష్ 6 నెలల క్రితం గోవాలో వివాహం చేసుకున్నారు. రాయదుర్గంలోని ప్రశాంతి హిల్స్లో నివాసం ఉంటున్నారు. ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకుని దేవిక ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వరకట్న వేధింపులే తమ కూతురి ఆత్మహత్యకు కారణమని దేవిక తల్లి రామలక్ష్మి పోలీసులకు కంప్లైంట్ చేసింది. భార్యాభర్తల మధ్య చెలరేగిన వివాదంలో విచక్షణ కోల్పోయిన భర్త రవీందర్ భార్య లక్ష్మిపై కత్తితో దాడి చేసిన ఘటన పాల్వంచలో జరిగింది. రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న లక్ష్మిని స్థానికులు చికిత్స నిమిత్తం పాల్వంచ ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మలక్పేట ట్రాఫిక్ పోలీసులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ను అడ్డుకున్నారు. తీవ్రమైన ట్రాఫిక్ రద్దీకి దారితీయడమే కాకుండా ప్రమాదాన్ని కూడా కలిగిస్తోందని డీసీపీ అన్నారు. కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కర్నూలు జిల్లా ఆదోనిలో పట్టుకున్నారు. సుమారు 3.5 లక్షల విలువైన 80 బాక్సుల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక బొలెరో వాహనం సీజ్ చేసి 2 వ్యక్తులను అరెస్టు చేశారు.